అన్నా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కడగల సత్యనారాయణ. ఏం పని చేస్తారు? మాది వ్యాపారం అండి. ఎలా ఉంది వ్యాపార పరిస్థితి? ప్రస్తుతానికి బాగానే ఉందండి. అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? అద్భుతంగా ఉందండి. సుపరిపాలన అందిస్తున్నారా ప్రజలందరికీ? అందరికీ అందుతుందండి. ఇప్పుడు సూపర్ 6 పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయా? 99% అందుతున్నాయండి. ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? అద్భుతంగా ఉందండి. పెన్షన్ కూడా ఇదివరకు ప్రభుత్వంలో పెన్షన్ రాయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. నాయకుల చేతులు ఉండేదంతా. ఇప్పుడు స్వచ్ఛందంగా సచివాలయ సిబ్బంది వచ్చి ఇంటికి వచ్చి రాస్తున్నారండి. ఆపదన్న వాళ్ళకి ఆదుకునే ప్రభుత్వం ఇది. ఇప్పుడు సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అందుతుంది. గత ప్రభుత్వంలో ఇద్దరికి ఇస్తాన్న జగన్ ఒకరికే ఇచ్చేవారండి. ఇప్పుడున్న ప్రభుత్వంలో తల్లికి వందనం పేరులో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా పడుతున్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా అది కూడా రెక్టిఫై చేసి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు ఈ రోజున. ఇప్పుడు ఏ స్కూల్ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అని లెక్కలేసాడు జగన్. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఏ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. నారా లోకేష్ గారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు. అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? నిజంగా ప్రజలకు ఆ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉపయోగపడుతుందా? సచివాలయంకి వెళ్ళలేని వాళ్ళకి, అందుబాటులో లేని వాళ్ళకి వాట్సాప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇప్పుడు ఏ ఫామ్ కావాలన్నా, క్యాస్ట్, ఇన్కమ్ ఏదైనా మనకు అందుబాటులో ఉన్నది వాట్సాప్ గవర్నెన్స్ అండి. ఇది చాలా మంచి చేయడం ద్వారా అది వాట్సాప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది, అందుబాటులో ఉందండి. ఇప్పుడు రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? మీకు తెలిసే ఉండొచ్చు, గత ప్రభుత్వంలో ధాన్యం డబ్బులు మూడో పంటకు ఇంచుమించు 2వ సంవత్సరం పడేవి. ఈ ప్రభుత్వంలో తోలిన 24 గంటల్లో, ధాన్యం తోలిన 24 గంటల్లో రైతుల్లో డబ్బులు పడుతున్నాయండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు రైతుల్ని కూటమి ప్రభుత్వం ఇంకే విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? అన్ని ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఒకప్పుడు ధాన్యం తోలాలంటే రైస్ మిల్ నుంచి లేకపోతే సచివాలయ సిబ్బంది నుంచి అనేక ఇబ్బందులు పడ్డారంటే కనీసం ధాన్యం రైస్ మిల్ తోలుతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున గోను సంచులు కూడా ఇబ్బంది పడ్డారండి ఒకప్పుడు. ఈ రోజున రైతులు ధాన్యం తోలాలంటే జస్ట్ 10 నిమిషాలు అయిపోతుందండి. అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. నిజంగా ఇస్తారంటారా? ఇస్తారండి, అవుద్దండి. ఎందుకంటారు, ఎగ్జాంపుల్ హైదరాబాదే. ఒకప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసినప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఈ రోజున అది ఎంత డెవలప్ అయిందో మనకు తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడ్డాం. గత ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పి చాలా ఇదో చేశాడు ఆయన. కానీ ఏది పూర్తి చేయలేక ఈ రోజున మనం ఈ స్థితికి తీసుకొచ్చాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ అమరావతి అనేది మన క్యాపిటల్గా నిర్మాణం అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఉద్యోగాలను కూడా కల్పన జరుగుతుంది. దాని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేయడం కానీ, ప్రజలకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ జరిగిందా? గత ప్రభుత్వం ఉద్యోగ కల్పన జరగలేదు. వాళ్ళు ఓపెన్గా చెప్పినా కూడా మేము దానికి సమాధానం చెప్పగలం. ఈ ప్రభుత్వంలో జరుగుతుందండి, జరుగుద్ది కూడా. అంటే గత 5 సంవత్సరాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు కల్పించారు కదా. వాలంటీర్ ఉద్యోగం అన్నది వాళ్ళే చెప్పాలి, ఉద్యోగం కాదని. ఉద్యోగం అనేది వాళ్ళే చెప్పలేదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వాళ్ళతో రాజీనామా చేయించారు. రెన్యువల్ అనేది కూడా వాళ్ళు పెట్టలేదు. మనం వాళ్ళు జీవో పెట్టి వాళ్ళని పర్మనెంట్ చేస్తే మనం రెన్యువల్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పారు. ఆ రోజు చేయలేదు కాబట్టి వాళ్ళ వాలంటీర్లు కాదు, జగన్ సపోర్టర్స్ ఉండాలి. పార్టీ పరంగా కష్టపడ్డారు తప్ప గవర్నమెంట్ పరంగా ఏ రోజు కూడా కష్టపడలేదు. అంటే వాలంటీర్స్ని పెట్టి నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందించడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన చేస్తారండి. జనాలకి అభివృద్ధి ఏంటో చూపించాలి తప్ప ఆర్థికంగా పథకాలు అనేది ఉపయోగపడే పథకాలు తీసుకొస్తే మరీ మంచిది. ఈ రోజున జరుగుతుందండి. అంటే అన్న, ఇప్పుడు చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? సాటి మహిళ బయటికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో గత 5 సంవత్సరాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న? గత ప్రభుత్వంలో చాలా అరచకాలు జరిగినాయి, మీరు చూసే ఉండొచ్చు. క్రైమ్ రిపోర్ట్ కూడా ఆ రోజును బట్టి ఈ రోజు కూడా మీరు ఓపెన్గా చెప్పచ్చు. ఈ రోజున మరింత మెరుగవుద్దండి, కొద్దిగా టైం పడుతుంది. క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గింది గవర్నమెంట్లో. మీరు అన్నట్టు లేడీస్కి ఆ ఇబ్బంది ఏం లేదండి.
అది మీరు వాళ్ళ అందుబాటులో చెప్తారు, మీకు ఇబ్బంది లేదు. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎప్పుడూ లేనంత విధంగా లా అండ్ ఆర్డర్ అసలు ఎలా ఉంది గత 5 సంవత్సరాల పరిస్థితిలో? 5 సంవత్సరాలు అంటారా? అరాచకం ఎక్కడ ఉందంటే 5 సంవత్సరాలు మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా చోట వినపడే మాట ఏంటంటే గత 5 సంవత్సరాలు గంజాయి రాజ్యం అని, రౌడీ రాజ్యం అని, ప్రతి చిన్న పిల్లోడి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి ముసలోడి వరకు గంజాయి అందేదని చెప్పి బయట వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వాస్తవంగా 5 సంవత్సరాలు గంజాయి రాజ్యం నడిచిందా? నడిచింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలించామా అంటున్నారు. నిజంగా నిర్మూలించారు కాబట్టి స్వచ్ఛంగా జనాలు కూడా తిరుగుతున్నారు. పోలీసు వారు పనితీరు ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వంలో? ఇప్పుడు మెరుగైందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన సరౌండింగ్ ఏలూరు వచ్చేసరికి మన ఎస్పీ గారు కానీ మన డిపార్ట్మెంట్ వారు కూడా క్రైమ్ డ్రోన్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎక్కడ రాంగ్ వే జరుగుతున్నా అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగా ప్రతి ఏరియాలో కూడా జరుగుద్ది. గతంలో మద్యం స్కామ్ జరిగింది. నిజంగా గతంలో మద్యం అంత దారుణంగా ఉండేదా? నిజంగా మద్యం తాగి అంతమంది ప్రజలు చనిపోయారా? అది మీరు ఓపెన్గానే చెప్పొచ్చు, మేము ఓపెన్గానే చెప్తాం. జరిగింది కాబట్టి ఆ రోజున కల్తీ మందు అనేది విపరీతమైన జరిగింది. ఇప్పుడు అన్ని బ్రాండ్లు మంచిగా దొరుకుతున్నాయి. అది మద్యం కాదు పురుగు మందులు అని చెప్పి ఆ రోజునే జనాలు అన్నారు. ఎంతోమంది మరణ శాతం ఎక్కువ ఉంది ఆ రోజున. మనం ఇప్పుడు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఉండొచ్చండి. ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని గవర్నమెంట్ గారు చెప్పినట్టు రేపు వచ్చే ఎలక్షన్కి పార్టీ ఉండదండి. అదైతే 100% కరెక్ట్. అది మన పని మనం చేసుకుంటూ పోతున్నాం గవర్నమెంట్ ప్రకారం. ఆయన చేసే పనుల వల్ల పార్టీ నాశనం అవుతున్నది ఆయన తెలుసుకోవాలి, తొందరలో తెలుసుకుంటారు కూడా. జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు. నిజంగా 2.0 పాదయాత్ర మొదలు పెడితే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అంటే పాదయాత్ర ఆయన చేస్తే కూడా మంచిదండి. చేస్తే పాదయాత్ర చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏం చేసాము, ఏ పనులు చేసాము చెప్పుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికి ఆయన చేసినా కూడా జనాలు ఛేదించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? డ్రైనేజీ వ్యవస్థ లేదండి, రోడ్లు కూడా లేదు. ఈ గవర్నమెంట్లో వచ్చిన సంవత్సరంలో ఇప్పుడు మా గ్రామం ఉందండి, ఉండరాజవరం గ్రామం. గత 5 సంవత్సరాల్లో ఒక సింగిల్ రోడ్డు వేశారండి. ఇప్పుడు వచ్చి సంవత్సరం అవ్వలేదు, ఇంచుమించు గ్రామం సగం రోడ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన జనసేన పార్టీ కలవడం వల్ల అసలు ఎలా అనిపించింది అన్న ఆ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు గత 5 సంవత్సరాలు టీడీపీ పరిపాలన చూస్తారు గతంలో 2014 ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. అసలు డిఫరెన్స్ ఎలా ఉంది? అసలు ముగ్గురు కలిసి చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది? అసలు పనితీరు అనేది అద్భుతంగా ఉందండి. పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, కింద మన 2 పార్టీలు ఉన్నాయి. ఆ ఇబ్బంది ఏం లేదు, ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగుద్ది. అంటే డిప్యూటీ సీఎం గారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. కొండల్లో లోయల్లో కూడా చాలా మీరు విన్నారు, పాడేరులో 75 సంవత్సరాల హిస్టరీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వెళ్ళిన దాఖలు లేవు. ఈయన వెళ్ళి అలా వెళ్ళడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆ రోజు మీరు వెళ్ళొద్దని. కానీ ఆయన వెళ్ళి వచ్చి రోడ్లు వేసుకొచ్చారు. మన రోడ్లలో మన వీధిలో వేయడం వేరు, అక్కడ వేయడం వేరు. అక్కడ ట్రావెలింగ్ అనేది లేదు, ఫారెస్ట్ ఏరియా. ఓన్లీ డోల్ మీద వెళ్ళేవారు ప్రెగ్నెంట్ కానీ ముసలి కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే. ఈ రోజున హ్యాపీగా రోడ్ల మీద వెళ్తున్నారు. అదే సంతోషించాల్సిన విషయం. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం, జనాలు కూడా నమ్ముతున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గౌరవనీయులు చింతనేని ప్రభాకర్ గారు అండి. ఎలా ఉంది ఆయన పరిపాలన? అద్భుతంగా ఉందండి. గతం కంటే ముందుగా ఇంకా స్పీడ్గా ఉన్నారు ఆయన పనుల విషయంలో. మేము ఏ సమస్య చెప్పినా దాన్ని పరిష్కరించే దిశగా ఉన్నారు ఆయన. మాకు అందుబాటులో ఉన్నారండి. థ్యాంక్ యూ.